హాయ్ అండి, ఈరోజైతే కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ అయితే ప్రిపేర్ చేశానండి. మీతో ఈ ప్రిపరేషన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇప్పుడైతే మష్రూమ్ తీసుకొని వేడి నీళ్ళలో అలా 10 minutes వేసి ఉంచానండి. అందులోపు దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే 3 టమోటాస్ అయితే కట్ చేసుకొని మిక్సీలో వేసాను. ఇప్పుడు మిరియాలు, లవంగాలు, అల్లం, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న కాజు గుప్పెడు, 1/2 కప్పు పెరుగు అయితే మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కాజు ప్లస్ మష్రూమ్ వేసుకొని ఇలా వేయిస్తున్నానండి. ఇలా కాసేపు వేగిన తర్వాత ఇప్పుడైతే పసుపు, కారం, ఉప్పు ఇవి 3 యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కాస్త ఆయిల్ అయితే తీసుకొని ఆనియన్ అయితే ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జీరా పౌడర్ ఇలా వేయించుకున్న తర్వాత కాస్త ఉప్పు ప్లస్ గరం మసాలా అయితే వేసి ఇలా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాసేపు ఇలా ఫ్రై అయ్యేటప్పటికి ఆయిల్ అలా పైకి వస్తుంది. అప్పటికి ఆనియన్ అయితే మనకి బాగా ఫ్రై అయినలాగా. ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చేసేద్దాం. ఇప్పుడైతే ఈ గ్రేవీ మొత్తం ఇందులో వేసి బాగా కలిపెడుతున్నాను, మొత్తం కలిసే వరకు. ఫ్లేమ్ అయితే ఎక్కువగానే పెట్టుకొని మనం ఇదంతా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా చిక్కగా అవ్వాలన్నమాట, పెద్దమంట మీదనే. ఇలా చిక్కగా అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఏదైతే వేయించుకొని పెట్టుకున్నానో మష్రూమ్స్ ప్లస్ కాజు ఇవి ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకాస్త గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి ఇంకాస్త వాటర్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేస్తేనే మనకి గ్రేవీ వస్తుంది, ప్లస్ మష్రూమ్ ఇది బాయిల్ అవుతుంది అనమాట. కాజు కూడా కాస్త మెత్తగా అవుతుంది. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. చక్కగా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.